ఇది ఓపెన్ చేస్తున్నాను సర్వర్. నాకు సర్వర్కి ఇష్యూ ఉందని వచ్చింది. సర్వర్లో ఎర్రర్స్ ఉన్నాయని, అప్లికేషన్ డాట్ లాగ్లో ఎర్రర్స్ ఉన్నాయని వచ్చింది. సో నేను పోయి ఎస్ఎస్ఎస్ ఇచ్చి ఎలైస్లోకి పోయి నేనేం చేస్తా, ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అవుతా. ఎస్ఎస్ఎస్ ఇచ్చి సర్వర్ కనెక్ట్ అవుతా. అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తాం. బేసిక్ ట్రబుల్ షూటింగ్ అంటే సర్వర్ని ఎట్లా కనెక్ట్ అయ్యి లైనక్స్లో ఏం చెక్ చేస్తాం. పోతున్నా పాతలోకి పోతున్నా. ఆ పాతలోకి పోయి అందులో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసి, ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. మనకి ఇష్యూ దేనికి వచ్చింది, అప్లికేషన్ డాట్ లాగ్కి వచ్చింది. అప్లికేషన్ డాట్ లాగ్కి వచ్చింది ఇష్యూ. సో అప్లికేషన్ డాట్ లాగ్ అనే ఫైల్లో నీకు ఆ ఎర్రర్స్ అనేటివి ఉన్నాయి. సో ఏం ఎర్రర్స్ ఉన్నాయి, అనేబుల్ టు అనే ఎర్రర్స్ ఉంటుంది. సో నేను నాకు గ్రెప్ ఇచ్చి అందులో అనేబుల్ టు అని కొట్టి దాంట్లో ఆ ఫైల్ నేమ్ పక్కన ఎంటర్ చేస్తే నాకు ఇవన్నీ కానీ వచ్చినాయి ఎర్రర్స్. దాన్ని కౌంట్ చెక్ చేద్దాము. WC-L. సో 2098 వచ్చినాయి ఎర్రర్స్. సో ఇది నార్మల్ బిహేవియర్ కాదు. సో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ అప్లికేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని కానీ వస్తున్నాయి అని అంటే ఎట్లా రిజాల్వ్. సో ఎట్లా రిజాల్వ్ అని అంటే, సో అసలు ఎర్రర్స్ చెక్ చేద్దాం, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఒకసారి టైల్ ఇద్దాము, టైల్ ఇచ్చి చెక్ చేద్దాం. ఓకే, అప్లికేషన్ లాగ్స్ అనేవి బాగానే రోల్ అవుతున్నాయి. సో ఇక ఇక్కడ అనేబుల్ డౌన్ మేనేజ్డ్ కరెక్షన్ విత్ ఇన్ కన్ఫిగర్డ్ బ్లాకింగ్ టైమ్ అవుట్స్ అంట. అంటే ఇక్కడ డేటాబేస్ సర్వర్ అనేది బాగాలేదు. సో డేటాబేస్ సర్వర్కి ఇష్యూ ఉంది. సో డేబీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి దీన్ని. అంటే కరెక్షన్ ఇవ్వట్లేదు, సర్వ్ చేయట్లేదు. 100 కనెక్షన్స్ రావాలి దానికి, కానీ 200 కనెక్షన్లు వస్తున్నాయి దానికి. సో అది 100 మాత్రమే సర్వ్ చేయగలుగుతుంది, మిగతా 100 సర్వ్ చేయలేదు. సో దానివల్ల ఈ ఎక్సెప్షన్స్ అనేటివి వస్తున్నాయి మనకి అప్లికేషన్ లాగా. సో మనం ఇది వాళ్ళకి క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఒకటి రిప్లై ఇచ్చిండు, సో మనం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు దీన్ని అప్లికేషన్ లాగ్స్ ఆర్ రోలింగ్ ఫైన్ అని పెడతాను నేను ఒక మెయిల్. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇంకా యూఆర్ఎల్ డౌన్ వచ్చింది చూడు, అలా వీటి రిప్లై ఇచ్చిండు. ఇంకా సమ్రేజ్ అనేటువంటి రిప్లై ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు, యూఆర్ఎల్ ఈజ్ అప్ అని పెట్టిండు. ఇగో ఇప్పుడు వచ్చిన HFTRT అప్లికేషన్కే మళ్ళీ యూఆర్ఎల్ డౌన్ అయింది. అంటే దాని FI యూఆర్ఎల్ డౌన్ అయింది. అంటే ఎందుకు డౌన్ అయింది, ఆ డౌన్ అవ్వడం వల్లనే మనకి ట్రాఫిక్ అనేది రాలేదు. దాని వల్లనే కనెక్టివిటీ ఇష్యూ అనేది వచ్చింది. అదే మనం లాగ్స్ లో ఇందాక చెక్ చేసినాం. ఇంకా అనేబుల్ టు గెట్ కనెక్షన్ కదా, ఇక అనేబుల్ టు గెట్ మేనేజ్డ్ కనెక్షన్ అని వచ్చింది. సో అక్కడ యూఆర్ఎల్ డౌన్ అయిపోయింది. దాని తర్వాత యాప్ సర్వర్కి రాలేదు ట్రాఫిక్, దాని తర్వాత వెబ్ సర్వర్కి రాలేదు ట్రాఫిక్. అందువల్ల అప్లికేషన్ డాట్ లాగ్ లో అనేబుల్ టు గెట్ కనెక్షన్ అనే ఇష్యూ వచ్చింది. అది మ్యాటర్. ఇప్పుడు ఇది యూఆర్ఎల్ క్లిక్ చేసిండు మనోడు. క్లిక్ చేస్తే మనోడికి ఏమొచ్చిందాడా, స్క్రీన్ షాట్ అదే పెట్టిండు. ఇప్పుడు ఇది ఏది వస్తే అదే పెట్టింటాడు. కనెక్టింగ్ అని కొట్టినా నేను, లోడ్ అవుతుంది పేజ్, ఇది వచ్చింది చూడు, XML షీట్ వచ్చింది. అంటే మంచిగా ఉన్నట్టు. సో వాడు కూడా XML యూఆర్ఎల్ ఈజ్ అప్, XML షీట్ వచ్చింది. XML ఫైల్ డస్ నాట్ అవేర్ వచ్చింది కదా, అదే మనం కొట్టినా అదే వచ్చింది చూడు. ఇంకా అదే వచ్చింది XML షీట్, బాగానే ఉంది. అదే మనోడు అప్ అని పెట్టిండు. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, అలాంటి మనం ఎట్లా చెక్ చేసినాం కాబట్టి దీన్ని కాపీ చేసుకొని లాగ్స్ ఆర్ రోలింగ్ ఫైన్ అని పెడదాం. ఒక మెసేజ్ పెడితే మనం చెక్ చేసినట్టు ఉంటుంది. కరెంట్ లాగ్స్ ఆర్ రోలింగ్ ఫైన్ అని పెట్టి ఆ లాగ్స్ ఇచ్చేస్తున్నాను నేను. అసలు దేనివల్ల వచ్చింది, డ్యూ టు అనేబుల్ టు ఏంటది ఎర్రర్, అనేబుల్ టు
గెట్ కనెక్షన్. unable to get connection కదా, unable to get connection. అనవసరం చూడు. ఎన్ఐ unable to get managed connection ఎన్ఐఏ for CSP M01. Unable to get managed connections for the same. అంటే ఈ డేటాబేస్ సర్వర్ ఇది, ఈ సర్వర్ అనేది డౌన్ లో వెళ్ళిపోయింది, దానివల్ల ఇది అయిపోయింది. అది కాకుండా FI లెవెల్ URL కూడా డౌన్ లో ఉండే.